నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ విజయమోహన్ కొండ గారు, శ్రీమతి సమంతకమణి గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి స్వాతి గారు, కొండ సుమన్ గారు, శ్రీమతి బిందు గారు, శ్రీ దిలీప్ గారు, శ్రీమతి శృతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయోవృద్ధులకు ఆకలి తెచ్చడానికి ఆ లక్ష్మీదేవి దీవెనలతో శ్రీమతి సమంతకమణి గారి, శ్రీ విజయమోహన్ కొండ గారి వివాహదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి సమంతకమణి గారికి, శ్రీ విజయమోహన్ గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఎన్ని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేదలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీరు ఏ సంకల్పం అనుకుంటో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరియు ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆ సీతారాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలు సార్. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విజయమోహన్ కొండ గారికి, శ్రీమతి సమంతకమణి గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి స్వాతి గారికి, కొండ సుమన్ గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి శృతి గారికి, చిరంజీవి సాత్విక్ గారికి, చిరంజీవి శాన్విక గారికి, చిరంజీవి ప్రజ్ఞయ గారికి, అలాగే శ్రీ మెట్లకుంట చెన్నయ్య గారికి, శ్రీమతి పద్మ గారికి, చిరంజీవి సాయి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సమంతకమణి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీమతి శృతి గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి మరి ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మరి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ విజయమోహన్ కొండ గారు, శ్రీమతి సమంతకమణి గారు, శ్రీ చంద్రశేఖర్ సార్ గారు మరియు స్వాతి గారు, అలాగే కొండ సుమన్ గారు, బిందు గారు, శ్రీ దిలీప్ గారు, శృతి గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వచ్చింది.